హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ కథతో నేను మీ ముందుకు వచ్చాను. ఈ కథ చదువుతున్నప్పుడే నాకు చాలా నవ్వు వచ్చింది. మీరు కూడా ఇలాగే ఆనందిస్తారని నమ్ముతున్నాను. కథ పేరు నష్టపరిహారం. మరి ఎవరికి నష్టం జరిగింది, దాని పరిహారం ఎవరు కట్టారు చూద్దామా? ఈ కథ మే 1990లో ప్రచురితమైంది. కథలోకి వెళ్లే ముందు బచ్చలి కూర అంటే ఏంటో అందరికీ తెలిసి ఉండాలి సుమా. తెలీదా? అయితే ఇదిగో, ఇది బచ్చలి కూర అంటే. బచ్చలి కూర పప్పును చాలా మంది ఇష్టంగా తింటారు. మన తెలుగు వాళ్ళందరికీ తెలిసిందే ఈ బచ్చలి కూర. మీ ఊర్లో దీన్ని ఏమంటారో తప్పకుండా నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? అనగనగనగనగనగనగా సిరిపురంలో కాపురం ఉంటున్న రామయ్య తన ఇంటి పెరట్లో బచ్చలి పాదు వేశాడు. బాగా ఎరువులు వేసి శ్రద్ధగా పెంచడం వల్ల అది ఏపుగా పెరిగి పందిరి దాటి పక్కనున్న పిట్టగోడ మీద కూడా పాకింది. ఒకరోజు అదే వీధిలో ఉన్న పెద్ద రైతు చుక్కయ్య పెంచుతున్న మేకపోతు పిట్టగోడ మీదకి ఎక్కి బచ్చలి ఆకులు తినసాగింది. సమయానికి రామయ్య చూసి రాయి విసిరి ఆ మేకపోతును తోలేశాడు. తాను కష్టపడి పెంచుకుంటున్న బచ్చలి పాదును చుక్కయ్య మేక తినడం రామయ్యకు చాలా బాధ కలిగించింది. వెంటనే అతడు చుక్కయ్య ఇంటికి వెళ్ళి మేకపోతు బచ్చలిపాదు తినడం గురించి చెప్పాడు. ఇక నుంచి దాన్ని గొడ్ల చావడిలో కట్టేసుకోమని లేదా అడవికి తీసుకెళ్లి మేపుకోమని సలహా ఇచ్చాడు. చుక్కయ్య కోపంగా తల ఊపి సరేలే నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు అన్నాడు విసుక్కుంటూ. ఇది జరిగిన తర్వాత కూడా మేకపోతు 2-3 సార్లు అలాగే వచ్చి బచ్చలి ఆకులు తినడం రామయ్య చూశాడు. దాన్ని తరిమేశాడు. ఒకసారి తెల్లవారుజామునే మేకపోతు వచ్చి బచ్చలిపాదు మొత్తం తినేసింది. అప్పుడే లేచిన రామయ్య ఇంట్లోంచి బయటికి వచ్చి చూడగానే పట్టరాని కోపం వచ్చింది. వెంటనే పక్కనే ఉన్న గొడ్డలిని తీసుకొని కోపంగా మేక మీదకు విసిరాడు. అది సరిగ్గా వెళ్ళి దాని తలకు తగిలి అది గిలగిలా తన్నుకొని చచ్చిపోయింది. తాను కోపంతో చేసిన పనికి రామయ్య చాలా పశ్చాత్తాపడ్డాడు. ఇక చుక్కయ్యకు ఈ విషయం తెలియగానే కోపావేశాలతో మీసాలు మెలేసుకుంటూ రామయ్య ఇంటికి వచ్చి, ఏరా, నా మేకపోతుని చంపుతావా? నీకెంత ధైర్యం? అది మేలుజాతి మేకపోతు. దాన్ని ఉత్తరాది నుంచి తెప్పించాను. నాకు వెంటనే నష్టపరిహారంగా 100 వరహాలు ఇవ్వాలి, లేదా నేను జమీందార్ గారికి తీసుకెళ్తాను. ఏమనుకుంటున్నావో అన్నాడు. రామయ్య ఆశ్చర్యపోయాడు. అదేంటి, నీ మేకపోతు పక్క ఊరి సంతలో కదా కొన్నావు, ఉత్తరాది నుంచి వచ్చిందంటావేమిటి? నాకదేం తెలీదు. 10 వరహాలకు మించి నేను ఒక్క పైసా ఇవ్వను. ఏం చేసుకుంటావో చేసుకో అని తెగేసి చెప్పేశాడు. చుక్కయ్య అందుకు ఒప్పుకోక మేకపోతును తాను ఉత్తరాది నుంచే తెప్పించానని 100 వరహాలు ఇవ్వాల్సిందే అని పట్టుబట్టాడు. అప్పుడు రామయ్య కోపంగా, నువ్వు పెద్ద రైతువే కావచ్చు, అయినా నేను నిన్ను లెక్క చేయను. 10 వరహాల కంటే చిల్లిగవ్వ కూడా ఎక్కువ ఇచ్చేదే లేదు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అన్నాడు. చుక్కయ్య అప్పటికప్పుడే గ్రామ జమీందారు వద్దకు పోయి జరిగిందంతా చెప్పాడు. రామయ్య నుంచి తనకు 100 వరహాలు నష్టపరిహారంగా ఇప్పించాలని విన్నవించాడు. సిరిపురం జమీందారుది చపల బుద్ధి, అంటే చాలా కన్ఫ్యూజ్డ్ పర్సన్ అన్నమాట. అంతేగాక ఒట్టి అనుమానం మనిషి. న్యాయం ఎవరి పక్షాన ఉన్నదో దోషి ఎవరో ఒక పట్టాన తేల్చి చెప్పలేడు. ఎవరేది చెప్పినా నిజమేనని నమ్మేస్తాడు. కంగారు పడిపోతుంటాడు. ఒక పద్ధతిగా న్యాయ విచారణ చేసిందే లేదు. ఇదంతా తెలుసు కాబట్టే చుక్కయ్య ఆ జమీందారు వద్దకు ఈ విషయాన్ని తీసుకెళ్లాడు. ఇంకేముంది, జమీందారు రామయ్యను దివాణానికి పిలిపించాడు. రామయ్య చేతులు కట్టుకొని జమీందారుతో, మహాప్రభు, నేను ఆ మేకపోతుని కావాలని చంపలేదు. అది నా ఇంటి పెరట్లో జొరబడి నా బచ్చలిపాదు మొత్తం తినేసింది. ఎన్నోసార్లు చుక్కయ్యకు నేను చెప్పాను దాన్ని కట్టేసి ఉంచుకోమని, కానీ అతను వినకుండా నా ఇంటి మీదికి వదిలాడు. అది ఈ పొద్దు నా బచ్చలిపాదు మొత్తం తినేసింది. కోపం కొద్దీ గొడ్డలు విసిరాను అంతే. అది దాని తలకి తగిలి చచ్చిపోయింది అన్నాడు. అంటే తప్పు నీదే కదా, మరి నష్టపరిహారం నువ్వే చెల్లించాలి అన్నాడు జమీందారు అనుమానంగా. ఇందులో నా తప్పేం లేదు ప్రభు. రామయ్య వెంటనే చేతులు జోడించి, ఇందులో నా తప్పేం లేదు ప్రభు, నేను బచ్చలిపాదు వేయబట్టే ఆ అనర్థం జరిగింది. లేకపోతే ఆ మేకపోతు వచ్చేదే కాదు, నా చేతుల్లో చచ్చేదే కాదు అన్నాడు నెత్తి బాదుకుంటూ. ఆ మాట నిజమే. అసలు నువ్వు బచ్చలిపాదు ఎందుకు వేసావయ్యా అని ప్రశ్నించాడు జమీందారు. రామయ్య ఒక్క క్షణం ఆలోచించి, అది మా ఎదురింట్లో ఉన్న ఎల్లయ్య నాకు బచ్చలి గింజలు ఇచ్చాడయ్యా, అందువల్లే వాటిని నేను మా పెరట్లో నాటాను. ఇదంతా ఎల్లయ్య తప్పే, కాబట్టి నష్టపరిహారం ఎల్లయ్య చెల్లించాలి అన్నాడు.
జమీందారుకు రామయ్య చెప్పింది న్యాయంగా తోచింది. తన నౌకరొకడిని పంపించి ఎల్లయ్యను పిలిపించాడు. ఎల్లయ్య గజగజ వణుకుతూ వచ్చాడు. జమీందారు అతన్ని, ఒరే ఎల్లయ్య, నువ్వు రామయ్యకు బచ్చలి గింజలు ఇచ్చిన మాట నిజమేనా అని అడిగాడు. నిజమే ప్రభు అని ఒప్పుకున్నాడు ఎల్లయ్య. నువ్వు ఆ గింజలు ఇచ్చినందువల్ల రామయ్య వాటిని పెరట్లో నాటి చుక్కయ్య మేకపోతు చావుకు కారణమయ్యాడు. ఇదంతా నీ తప్పే అన్నాడు జమీందారు. ఎల్లయ్య గజగజ వణికిపోతూ, మహాప్రభు, ఇందులో నా తప్పేమీ లేదు, అంతా విశ్వనాథాచారిది అన్నాడు. విశ్వనాథాచార ఎవడాడు అని అడిగాడు జమీందారు. మన ఊళ్ళో వైద్యుడయ్యా, నాకు శరీరమంతా దురదలు వస్తే ఆయన దగ్గరికి వెళ్ళాను. అతను రోజు బచ్చలి ఆకు తినమని చెప్పాడు. కొన్ని గింజలు కూడా ఇచ్చాడు. వాటిలోని కొన్ని గింజల్ని రామయ్యకి ఇచ్చాను నేను. అంతే ప్రభు, ఇందులో నా తప్పేం లేదు. కాబట్టి ఈ గొడవలకు అంతా కారణం విశ్వనాథాచారి. ఆయన్ని పిలిపించండి అన్నాడు ఎల్లయ్య. జమీందారుకు ఎల్లయ్య చెప్పింది కూడా న్యాయమే అనిపించింది. ఆయన విశ్వనాథాచారిని దివాణానికి రమ్మని కబురు పెట్టాడు. ఈ తలతిక్క జమీందారు తనని ఎందుకు రమ్మంటున్నాడో అర్థం కాక కంగారు పడిపోతూ వచ్చాడు వైద్యుడు. ఏమయ్యా ఆచారి, ఎల్లయ్యకు ఒంటి దురదలు వచ్చి నీ దగ్గరకు వస్తే మందు ఇవ్వాలి కానీ బచ్చలాకు తినమనడం ఏమిటి? నువ్వు ఇచ్చిన బచ్చల గింజల వల్ల ఎంత పని జరిగిందో తెలుసా అంటూ గట్టిగా మందలిస్తూ ప్రశ్నించాడు జమీందారు. జరిగిందేమిటో అర్థం కాని విశ్వనాథాచారి ఆయనను, అసలు ఏం జరిగింది మహాప్రభు అన్నాడు. గొప్ప నష్టమే జరిగింది. ఎల్లయ్య నువ్వు ఇచ్చిన బచ్చల విత్తనాల్లో కొన్ని తీసుకెళ్లి రామయ్యకి ఇచ్చాడు. రామయ్య వాటిని నాటి పెద్ద పాదును పెంచాడు. దాన్ని చుక్కయ్య మేకపోతు నిలువునా తినేసింది. అది చూసి వాడు కోపం కొద్ది గొడ్డలి విసిరి దాని తల పగిలి చచ్చింది. పాపం చుక్కయ్య దాన్ని 100 వరహాలు పోసి కొన్నాడట ఉత్తరాది నుంచి. ఇప్పుడు చుక్కయ్యకు నష్టపరిహారం ఎవరు చెల్లించాలి? బచ్చలి విత్తనాలు ఇచ్చింది నువ్వే కాబట్టి నువ్వే చెల్లించు అన్నాడు జమీందారు. అంతా విన్న విశ్వనాథాచారికి నెత్తిన పిడుగు పడ్డట్టు అయింది. ఇందులో తప్పంతా చుక్కయ్యదని అతనికి అర్థమైపోయింది. ఆయన మేకపోతుని ఏ గుంజకో కట్టేయకుండా ఊరి మీద వదిలాడు. ఆ తర్వాత జమీందారు తిక్క మనిషిని ఎరిగిన రామయ్య, ఎల్లయ్యలు తెలివిగా నష్టపరిహారం తన మీదకి తోస్తున్నారు. ఈ విషయం అర్థమైన విశ్వనాథాచారి ఒక ఉపాయం ఆలోచించాడు. ఆయన జమీందారుతో, ప్రభు, ఒంటి దురదలు పోవడానికి మందులు తాత్కాలికంగానే పనిచేస్తాయి. ఆహారంలో మార్పులు చేస్తే తప్ప అవి పూర్తిగా నయం కావు. అందుకే ఎల్లయ్యకు బచ్చలి కూర తినమని సలహా ఇచ్చాను. బచ్చలి కూర అన్ని కాలాల్లోనూ పచ్చగా పెరుగుతుంది కదా, అందుకే దాన్ని తినమని సలహా ఇచ్చాను. వైద్యుడిగా నా ధర్మం నేను నెరవేర్చానే తప్ప ఇందులో నా తప్పేమీ లేదు. ఈ అనర్థం జరగడానికి కారణం నేను కాదు అన్నాడు. జమీందారు ఇక బుర్ర ఊక్కుంటూ, పాపం వైద్యుడు చెప్పింది నిజమే, మరి ఏం చేద్దాం అనుకుంటూ, అవును, ఇంతకీ నువ్వు ఈ గ్రామానికి ఎందుకు వచ్చావయ్యా అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు విశ్వనాథాచారి సంతోషించి, ప్రభువులు మంచి ప్రశ్నే వేశారు. ఇందులో నా తప్పేమీ లేదు. నేను మా గురువుగారి దగ్గర వైద్య విద్య నేర్చుకుంటుండగా తమరి తండ్రి శ్రీ శ్రీ నరసనాయుడు గారు ఇచ్చేసి తమరి ఊరిలో మంచి వైద్యుడు లేడని మా గురువుగారికి చెప్పారు. ఆ సమయంలో గొప్ప భూస్వాములైన శ్రీ దండయ్య గారు, అంటే చుక్కయ్య గారి తండ్రి, ఏదో అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్నారు. తమరి తండ్రి గారు, చుక్కయ్య తండ్రి గారు ఇద్దరూ ఆప్త స్నేహితులు అన్నది మీకు అందరికీ తెలిసిందే కదా అన్నాడు. అవునవును, ఆ సంగతి ఇప్పటికీ చాలామంది చెప్పుకుంటుంటారు అంటూ జమీందారు గర్వంగా నవ్వాడు. ఆహా, ప్రభువుల వారికి ఎంత జ్ఞాపక శక్తి ఉందో అన్నాడు విశ్వనాథాచారి చిరునవ్వు నవ్వుతూ. అలా తమరి తండ్రి గారు అడిగినందుకు ఆయన కోరిక ప్రకారం మా గురువు గారు చుక్కయ్య గారి తండ్రికి చికిత్స చేసేందుకు నన్ను ఈ ఊరికి పంపించారు. కాబట్టి ఆ విధంగా దీనికి అంతటికీ కారకులు తమరి తండ్రి గారు, చుక్కయ్య తండ్రి గారును. కాబట్టి నష్టపరిహారం వాళ్ళిద్దరే చెల్లించాలి. అదే న్యాయం అవుతుంది అన్నాడు. మళ్ళీ వైద్యుడు చెప్పింది నిజమే అనిపించింది జమీందారుకు. తప్పంతా తన తండ్రిది, చుక్కయ్య తండ్రిది. కానీ వారిద్దరూ చనిపోయారు. మరి నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు? సందిగ్ధంలో పడ్డాడు జమీందారు. అతను విశ్వనాథాచారితో, అయితే ఇందులో నీ తప్పు ఆవగింజంత కూడా లేదంటావు. కానీ నా తండ్రి గారు, చుక్కయ్య తండ్రి గారు మరి బతికి లేరు. చనిపోయిన వాళ్ళని నష్టపరిహారం ఎలా చెల్లించమంటాం అంటూ తన సందేహాన్ని వెలిబుచ్చాడు. విశ్వనాథాచారి అమ్మయ్య బతికిపోయాను అనుకుంటూ జమీందారుతో ఇలా అన్నాడు. ప్రభువులు తమరి తండ్రిలాగే మహాన్యాయాధీశులు. న్యాయాన్ని గుర్తించడంలో తమరి సూక్ష్మబుద్ధి చాలా గొప్పది. తమరు సెలవిచ్చినట్టు చనిపోయిన వాళ్ళని నష్టపరిహారం చెల్లించమనడం న్యాయం కాదు. ఎలా చెల్లిస్తారు అన్నాడు జమీందారుకు వంతపాడుతూ.
అప్పుడు జమీందారు ఏమీ అర్థం కాక బుర్ర గోక్కుంటూ చుక్కయ్య కేసి కళ్ళెర్ర చేసి చూశాడు. ఈ దిక్కుమాలిన గొడవకంతా నువ్వే మూల కారణం. మేకపోతులు గొర్రెపోతులు లాంటివి పెంచే శక్తి సామర్థ్యాలు లేనప్పుడు ఎందుకు పెంచడం? మళ్ళీ ఏనాడైనా నువ్వు అలాంటివి పెంచుతున్నావని తెలిసిందంటే నిన్ను ఈ గ్రామం నుంచి బహిష్కరిస్తాను, జాగ్రత్త, వెళ్ళిక్కడి నుంచి అంటూ చుక్కయ్యను అక్కడి నుంచి తారిమేశాడు. ఈ తీర్పు విని ఒక చుక్కయ్య తప్ప మిగతా వాళ్ళంతా సంతోషంగా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయారు. చూశారు కదా, రౌండ్ రౌండ్గా తిరిగి ఆఖరికి మళ్ళీ చుక్కయ్య దగ్గరికి వచ్చి ఆగింది కదా. అత్యాశపడ్డ చుక్కయ్యకి సరైన గుణపాఠం నేర్పించాడు మన విశ్వనాథాచారి. సమయస్ఫూర్తి అంటే ఇంగ్లీష్లో థింకింగ్ ఆన్ యువర్ ఫీట్ అంటారు. ఆ సమయం ప్రకారం, ఆ సిచ్యువేషన్ ప్రకారం అక్కడ ఏం జరుగుతుందనేది చూసి దాన్ని బట్టి కథను తనకు అనుగుణంగా తిప్పుకున్నాడు విశ్వనాథాచారి కదా. తనని వేరే వాళ్ళు ఇరికిస్తున్నారన్న విషయం అప్పటికప్పుడే అర్థం చేసుకుని వెంటనే ఉపాయం వేసి తన మీద నుంచి ఆ బ్లేమ్ అంతటిని జమీందారు గారి తండ్రి మీదకి, చుక్కయ్య తండ్రి మీదకి వేసేశాడు. జమీందారు తన తండ్రిని ఎలాగో తప్పుపట్టలేడు కదా, మిగిలింది చుక్కయ్య అతని తండ్రే కాబట్టి చుక్కయ్య మీద పడ్డాడు. కాబట్టి సమయస్ఫూర్తితో ఎంతటి పెద్ద ప్రమాదాన్నైనా ఎదుర్కొని సక్సెస్ఫుల్గా మనం బయటికి రావచ్చు. సమయస్ఫూర్తి ఎంత ముఖ్యమనేది ఈ కథ మనకు వివరంగా చెప్తుంది కదా. దీన్ని మన పిల్లలకు కూడా నేర్పిద్దాం. ఇది చాలా ప్రాక్టికల్ స్కిల్. ఇది ఒకరు చెప్తే వచ్చేది కాదు. కాబట్టి వీలైనన్ని పరిస్థితుల్లో నువ్వైతే ఏం చేస్తావు అనే ప్రశ్నను పిల్లలను అడుగుతుండండి. ఇటువంటి ఎన్నో మంచి మంచి నీతులు మనకు ప్రతిసారి తెలుపుతున్న చందమామ కథలకు హ్యాట్స్ ఆఫ్. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి. దాంతో కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి. దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.